హాయ్. అమ్మయ్యా. మేడం, మేడం, హాయ్ మేడం. ఎవరు నువ్వు? మేడం, బుర్రకేమైనా బలమైన గాయం తగిలిందా? నన్ను మర్చిపోయారేంటి? నా వెంట పడకు, నా వెంట పడితే కొడతా. ఓ, అర్థమైంది మేడం. మీరు నేను ఫోన్లో మాట్లాడిన మాటలకి నేను ఎవరో తెలియదు అంటున్నారు. కానీ అసలు ఏం జరిగిందో తెలుసా మేడం? ఏం జరిగింది? మొన్న ఆఫీస్ మానేద్దామని డిసైడ్ అయ్యి ఇంటికి వెళ్తుంటే మధ్యలో ఒక బెగ్గర ఆపి 10 రూపాయలు అడిగాడు మేడం. లేవని చెప్తే నాకే రివర్స్లో 10 రూపాయలు ఇచ్చాడు. నాకే 10 రూపాయలు ఇస్తావా అని అడిగితే పర్లేదులే 20 రూపాయలు ఉంచుకో అన్నాడు మేడం. కోపం వచ్చి డిప్ప మీద ఒకటి ఇచ్చా. వాడి చెప్పతో నా గుండె మీద ఒకటి ఇచ్చాడు మేడం. అంతే, అక్కడతో గతం మర్చిపోయాను. కరెక్ట్గా అదే టైంలో మీరు కాల్ చేశారు మేడం. అందుకే ఏదేదో మాట్లాడేశాను. సారీ చెప్దామని వచ్చాను మేడం, క్షమించండి. ఉంటాను. రామ్, నన్ను ఆపకండి మేడం. సారీ రామ్, నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. చెప్పాను కదా మేడం, పర్లేదులేండి. నాకు చిన్నప్పటి నుంచి ఇవన్నీ అలవాట్లే. సరే, ఇదంతా ఓకే గానీ జాబ్ ఎందుకు మానేశావు? మీరే ఎలాగైనా మేనేజర్స్తో మాట్లాడి నాకు ఈ జాబ్ వచ్చేటట్టు మీరే చేయాలి మేడం, ప్లీజ్. సరే, సార్తో మాట్లాడేసి వస్తా, నువ్వు ఇక్కడే ఉండు. ఓకే మేడం. అమ్మయ్యా, తెంగర బుచ్చిది. ఏం సొలి చెప్పినా నమ్మేస్తుంది. రాంబాబు, వచ్చేయ్. మేడం, మేడం, పదండి మేడం. చెప్పు. యా, ఏంటి నాతో బిజీగా ఉన్నానని చెప్పి ఫోన్లో బిజీగా ఉందా? చెప్తా దీని పని. ఏంటి నాతో బిజీగా ఉన్నా బయటికెళ్తున్నా అన్నావు? నీ బిజీ ఫోన్లోనా? చచ్చా, అదేం లేదే, ఫ్రెండ్తోనే మాట్లాడుతున్నా. సరేలే, నువ్వు నీ ఫ్రెండ్తో బిజీగా ఉన్నావు కదా, మాట్లాడుకో, నేను వెళ్తా. హే ఆగవే, ఇప్పుడెందుకంత కోపం? ఇంతకీ ఆ ఫ్రెండ్ ఎవరు? ఫ్రెండ్ యాప్లో పరిచయం అయ్యాడు. ఓ, ఫ్రెండ్ యాపా? ఈ యాప్ గురించి తెలుసా నీకు? తెలుసు. నేను కూడా రీసెంట్గా ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను. ఈ యాప్ చాలా డిఫరెంట్. మన వైబ్కి సెట్టేవాళ్ళు దొరుకుతారు, ఎవ్వరూ జడ్జ్ చేసేవాళ్ళు ఉండరు. మనకి ఇష్టమొచ్చిన లాంగ్వేజ్లో ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. ఫీమేల్స్ చాలామంది యూజ్ చేస్తున్నారు కదా? ఎస్, ఈ యాప్లో మనం ఆడియో అండ్ వీడియో కాల్స్ మాట్లాడడం ద్వారా మెయిల్ యూజర్స్ వర్చువల్ గిఫ్ట్స్ కూడా ఇస్తారు. అండ్ ఆ గిఫ్ట్స్ని రియల్ మనీలా కన్వర్ట్ చేయొచ్చు. ఫుల్ ఎర్న్ చేయొచ్చు తెలుసా? అందులో ఫేక్ అకౌంట్స్ ఉంటే? యూ విల్ ఫైండ్ వెరిఫైడ్ ప్రొఫైల్స్ ఓన్లీ, నో ఫేక్ ప్రొఫైల్స్. ఎలాంటి డౌట్ లేకుండా దీన్ని యూజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్లో ఇచ్చిన లింక్తో మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయొచ్చు. సరే, డన్. నేను రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తాను. బాయ్. ఓకే, బాయ్. ఏం వచ్చావు రాంబంటు? రాంబంటు కాదు సార్, రాంబాబు. అదేలే, ఎందుకు వచ్చావు? నా కంపెనీ కొందామని వచ్చావా? నీ అసిస్టెంట్ క్యాష్ పట్టుకొని బయట ఉన్నాడా? లేదు సార్, మీ కంపెనీ వదిలేసి ఉండలేకపోతున్నాను సార్. మళ్ళీ నేను లేకపోతే మీరేమైపోతారని భయం వేసి మళ్ళీ జాయిన్ అవుదామని వచ్చాను సార్. నువ్వేం భయపడకు, నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి కంపెనీ చాలా ప్రశాంతంగా ఉంది. బై ద వే కొత్త ఎంప్లాయ్ జాయిన్ అయ్యారు. అందుకే కదా సార్ నేను జాయిన్ అవుతానంటుంది. ఏంటి? అదే సార్, నేను నా రికగ్నైజేషన్ లెటర్ రిటర్న్ తీసుకుందాం అనుకుంటున్నాను. అందులో ఏముందిరా, ఏషియన్ ఫెడరేషన్ గోడలకి తెల్లగుంది తప్ప ఒక్క అక్షరం కూడా లేదు. సారీ సార్, అంటే పెన్ లేక ఏం రాయకుండా ఇచ్చేసాను. పెన్ లేక కాదు, రెసిగ్నేషన్ లెటర్ రాయడం రాక. సరే, అదంతా వదిలేసే గానీ జాబ్ ఎందుకు మానేసావు? బిజినెస్ పెడదామనేగా. అంటే మొన్న నైట్ మా తాత కల్లోకి వచ్చి ఒకటి కింద పని చేస్తావేంట్రా, బిజినెస్ పెట్టి నా పరువు నిలబెట్టు అన్నాడు సార్. అందుకే మానేశాను. కానీ బాగా ఆలోచించాను సార్. చచ్చిపోయిన మా తాత మాట కంటే చెడిపోతున్న నా బ్రతికే ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాను సార్. మీరు ఒక్క అవకాశం ఇస్తే నన్ను నేను నిరూపించుకుందాం అనుకుంటున్నాను సార్. నువ్వు నిరూపించుకుందాం అనుకున్నా నిన్ను మళ్ళీ జాబ్లో జాయిన్ చేసుకున్న నిర్ణయం నేను తీసుకోలేను. దీన్ని లైన్లో పెడదాం అనుకుంటే ఈడొక ప్రాణానికి తగిలాడు. సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, నేను ఈ కంపెనీ రేంజే మార్చేస్తాను. నువ్వు జాయిన్ అయిన దగ్గర నుండి సిస్టంలో వాల్ పేపర్, రోజుకో పాస్వర్డ్ తప్ప ఇంకేం మారలేదు. ఇంక కంపెనీనేం మారుస్తావరా? సరే సార్, మీ ఇష్టం. కానీ వెళ్లే ముందు మీతో కొంచెం మాట్లాడాలి, కొంచెం పక్కకు రండి. ఇక్కడే చెప్పు. సార్ ప్లీజ్ సార్, కొంచెం పక్కకు రండి. సరే పద.
చెప్పేంటో. సార్ ప్లీజ్ సార్ ఒక్క అవకాశం ఇవ్వండి సార్. నీకు ఆల్రెడీ ఛాన్స్ ఇచ్చారా, నువ్వే జాబ్ వద్దు అనుకుని వెళ్ళిపోయావు. సార్ మీరు కుమారిని గోకడానికి కదా నన్ను వద్దనేస్తున్నారు. అదేం లేదు. నాకు తెలుసు సార్ మీరు అమ్మాయిని ట్రై చేస్తున్నారని. నేను వెళ్ళిపోయినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని. ఇప్పుడు నేను మళ్ళీ వస్తే అమ్మాయిని గోకడానికి అవ్వదని ఆలోచించి నన్ను వద్దనేస్తున్నారు. ఇదంతా నీకెలా తెలుసు? నా 8th సెన్స్ చెప్పింది సార్. సరే ఇవన్నీ వదిలేండి. మీరు మళ్ళీ నన్ను జాబ్లో జాయిన్ చేసుకుంటే మీకు కుమారికి లవ్ సెట్ చేస్తాను. ఆ తర్వాత మీ ఇష్టం. నువ్వు లేకపోతే ఆ పిల్ల ఆటోమేటిక్గా నాతో మాట్లాడుతుంది. నీకు జాబ్ మాత్రమే ఇవ్వను. సరే సార్ బాయ్. ఈ రోజు నుంచి కుమారికి డైలీ లవ్ కోడ్స్, ఫ్యూచర్ రీల్స్ అన్నీ షేర్ చేస్తా. యూ టేక్ కేర్ సార్. ఐల్ టేక్ కేర్ సార్. రే నువ్వు ఆ పని మాత్రం చేయకురా. రేపటి నుండి వచ్చి పని చేసుకో. ముహూర్తం ఏమైనా ఉందా సార్? అంటే ఈ రోజు నుంచి వర్క్ చేస్తే కంపెనీ రేంజ్ మారుద్దని. నా వైశాలి ఎలా అయితే ఏంటి, మళ్ళీ జాయిన్ అయిపోయావు. సరే వెళ్ళు. అక్కడున్నాడు కదా, అతనే మీ టీం లీడర్. ఎవడు? వాడిని ఎప్పుడు చూడలేదు. వీడియోలాగా టీం లీడర్ అయ్యాడు. అతను వేరే బ్రాంచ్ నుంచి వచ్చాడు, బాగా వర్క్ చేస్తాడు. సరే వెళ్ళు. వెళ్తా. ఈడున్నాడేంటి? ఇప్పుడు ఏం చేద్దాం? ఎస్ లెట్స్ గో. బ్రో కొంచెం చైర్ తీసుకురావా? వీడెవడు మధ్యలో కూర్చున్నాడు? హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఫైన్. ఆఫీస్లో ఖర్చు ఎందుకు కట్టుకున్నారు? అంటే నాకు హరోమా వైరస్ ఉంది, అందుకే కట్టుకున్నాను. నేను ఎప్పుడు వినలేదే, అదేం వైరస్? ఒకసారి దగ్గరికి రా బ్రో. ఖర్చు తీసి మాట్లాడుతున్నప్పుడు హాస్పిటల్లో నీకు డైలీ వినబడుతుంది. వద్దులే బ్రో, అంత పెద్ద అవార్డు. సేమ్ టు యూ బ్రో. ఇంతకీ నీ పేరేంటి? బాబురామ్. ఈ పేరు కూడా ఇదే ఫస్ట్ టైం వింటున్నా. హాయ్ వైశాలి గారు. నా పేరు మీకెలా తెలుసు? అదే మన మేనేజర్ సార్ చెప్పారు. అయినా ఈ వాయిస్ నేను ఎక్కడో విన్నట్టున్నానే. అదేం లేదు, గొంతులో చిన్న కిచ్. ఇదే నా ఒరిజినల్ వాయిస్. అయినా వైరస్ అన్నారు కదండి, కొన్ని రోజులు లీవ్ తీసుకోవచ్చు కదా. లీవ్ తీసుకుంటేనే మీరు మిస్ అయిపోతారుగా. ఏంటి? అంటే అది వర్క్ అయిపోతుందని చెప్తున్నాను సార్. హలో, నేనే మీ టీం లీడర్. ఓ నైస్ బ్రో. వద్దు బ్రో, మళ్ళీ మాకెందుకు వైరస్ గీరస్. సారీ బ్రో. పర్లేదు నో వరీ. హే, మీ ఇద్దరు చూడడానికి సేమ్ అన్న చెల్లెల్లా ఉన్నారు బ్రో. నేను తన ఫ్రెండ్స్. అవునా? కానీ అదేంటో ఒక అమ్మ నాన్నకి పుట్టకపోయినా ఎప్పుడు అన్న చెల్లెల్లాగా సుఖంగా ఉండండి. సరే బ్రో, చాలా వర్క్ ఉంది, చేసుకుంటాను. మళ్ళీ మాట్లాడదాం. ఏం చేస్తున్నానా? ఏం చెప్పమంటావురా అప్పారావు? ఏదోటి చెప్పలే. మా ఊడు ఉదయం ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాడురా. ఓ, నాకేమో ఖాళీగా ఉండి ఏం చేయాలో అర్థం అవుతుంది. టైం చూస్తుంటేనేమో గంట టైం అవడానికి 5 గంటల టైం పడుతుంది. అవునా? అందుకే అటు రోజు ఆఫీస్కి వెళ్ళి వచ్చేంత వరకు ఈ రాయిని గీకి కత్తి చేసేద్దామని ఏదో ఇంట్లో వాళ్ళకి నా వంతు సాయం. వీడెక్కడ తగలేడరా బాబు? ఏంటో వీడేంటి మళ్ళీ వస్తున్నాడు? వైషు గారు, కాఫీ తాగుదాం వస్తారా? పర్లేదండి, మీరు వెళ్ళండి. ఎప్పుడు వర్క్లో ఉంటే బోర్ కొడుతుంది కదండి, సరదాగా కాఫీ తాగుతూ మాడుకుందాం, వస్తారా? సరే పదండి. పదండి, రండి. అది వైశాలి గారు, ఎందుకో తెలియదు కానీ మీరు వచ్చినప్పటి నుంచి ఆఫీస్కి అందం బాగా వచ్చింది అనిపిస్తుంది. వీడెవడో
అమెరికా క్యాపిటల్లో ఉన్నాడు. అంటే పొద్దున్నుంచి అదే అబ్జర్వ్ చేస్తున్నాను నేను యాక్చువల్గా. బ్లాక్ విడో ఎంత బ్లాక్ ఉందో. ఓకే అండి, మన ఇటల్ దూరండి. వైషు గారు, మీకు అక్క కానీ చెల్లి కానీ ఉన్నారా? లేరండి. అనుకున్నానండి. ఎలా? ఇద్దరికి ఉండాల్సినందు మీ ఒక్కరికి ఉంది కదా. ఏ కలిపావరా, గూగుల్లో లేపేసినట్టున్నాడు. అది సరే గాని మీరు ఎక్కడుంటారు? నేను ఒక్కో రోజు ఒక దగ్గర ఉంటానండి. అది తెలుస్తుందిలే, కర్రపల్లలో ఉంటావు కదా, గట్టిగా గాలేస్తే రోజుకో గ్రామంలో ఎగిరి పడతావు. అర్థం కాలేదు. అంటే ఉండదు ఒకటే జిందగీ కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోటు ఉంటూ అలా ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఉంటాను. గ్రేట్ అండి. బ్రో షుగర్ ఉందా? అంటే కాఫీలో షుగర్ తక్కువైంది. లేదు బ్రో. యూ క్యారీ ఆన్ బ్రో. సరే గానీ పాత కంపెనీలు ఎందుకు మానేశారు మీరు? అది మా మేనేజర్ డేట్కి పిలిచాడు, దానికి నువ్వు అని చెప్పానని వర్క్ లోడ్ అంతా నాకే ఇచ్చాడు. ఆ టార్చర్ భరించలేక మానేశాను. మా మేనేజర్ గానీ నాకు ఇప్పుడు కనిపిస్తే గుడ్లు పిక్కి గోళీలు ఆడుకుంటాను. నువ్వు వాడి చేతికి దొరికితే చీప్ రిపుల్ ఇరిచినట్టు ఇరిసేస్తాను. ఇంతకీ మీ గోల్స్ అండ్ హ్యాబిట్స్ ఏంటండి? గోల్స్ అంటే ఏం లేదు, మా పేరెంట్స్ని హ్యాపీగా చూసుకోవాలి, బతికినంతకాలం హ్యాపీగా బతకాలి. అండ్ హ్యాబిట్స్ అంటే మూవీస్ ఎక్కువ చూస్తాను. ఇప్పుడు నిజంగానే నా కోసం పుట్టినట్టు అనిపిస్తుంది వైశాలి. నేను కూడా మూవీస్ చూస్తా. టీఎఫ్ఏ కట్టు బానిసలే. గ్రేట్ అండి. ఇంతకీ పాస్ట్లో మీకేమన్నా లవ్ స్టోరీస్ ఉన్నాయా? నో, లేదు. అది లవ్ అంటే ఏదో ఖాళీగా ఉన్నామని బోర్ కొడుతుందని మాట్లాడడానికి చేసుకునేది కాదు కదా. ఒక ఫీల్ ఉండాలి, మనసుకి నచ్చాలి, వాళ్ళు మన కోసం చేసే ప్రతి పనిని మనం ఫీల్ అవ్వాలి. ఇంకా నా లైఫ్లో ఆ చాప్టర్ రాలేదు. డోంట్ వరీ వైషు బంగారం, నీకోసం ఈ రాకుమారు ఉంటున్నాడు. పర్లేదండి, మీకు పక్క ఒక మంచి అబ్బాయి దొరుకుతాడు. అంటే మీలో కూడా మంచి క్వాలిటీస్ ఉన్నాయి, అందంగా ఉంటారు. మీకేం తక్కువ? తనకేం తక్కువ కాదు, నీకే బాడీలో మాంసం తక్కువ. ఏంటి సార్ పిలిచారంట? అదే నిన్న చెప్పా కదా, ఏం ఆలోచించావు? ఏం ఆలోచించలేదు సార్. నాకు తెలుసు, నీకు ఖాళీ దొరికితే ఆ రాంబండి గురించి ఆలోచిస్తావు. నా గురించి ఏం ఆలోచిస్తావు? అబ్బా అదేం లేదు సార్, మీరు అనుకున్నట్టు మా మధ్యన ఏం లేదు సార్. వాడు చాలా అమాయకుడు సార్, అందుకే వాడితో సరదాగా ఉంటాను. అదైతే పర్లేదు. ఏంటి సార్? ఏం లేదు కానీ ఒక్కసారి నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేయొచ్చు కదా, నేను చాలా బాగా చూసుకుంటా. అబ్బా ప్లీజ్ సార్, నన్ను ఇబ్బంది పెట్టకండి. వీడేంట్రా బాబు? వైశాలి గారు, దీనికి మౌస్ ఉండదా? లేదండి, దీంతోనే ఆపరేట్ చేయాలి. ఓకే. ఒరేయ్ ఏమైందిరా, జాయిన్ అయిపోయా ఆఫీస్లోని? అయిపోయారా? మర్చేసుకుని పుట్టేవా నువ్వు? ఏమనుకుంటే అది అయిపోతుంది. మరీ ఎక్కువ పొగడేకిరా నువ్వు. ఒరే నాకు కూడా జాబ్ చూడరా మీ దాంట్లో ఏదన్నానే. ఇంట్లో ఖాళీగా ఉండి టైం అవ్వడానికి తిప్పలు పడుతున్నాను. నువ్వేం కంగారు పడకరా, ఇప్పుడే జాయిన్ అయ్యాను కదా, నేను చూసుకుంటా. అది సర్లే కానీ వైశాలి అక్కడే ఉందా, మాట్లాడవా? వైశాలి నా పక్కనే ఉందిరా, ఎలా మాట్లాడో తెలియట్లే. అయితే అందరి ముందు ప్రపోజ్ చేయరా, తనే పక్కకి తీసుకెళ్ళి మాట్లాడుతుంది. నీ ఎత వేడియాలకో దన్నం. ఫోన్ కట్ చేయి, నేను ఎలాగోలో మాట్లాడతా. ఈడొకడు, ఇడికి చేయడం రాదో చెప్తే అర్థం కాదు. వైశాలి గారు, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. ఇక్కడ కాదు, కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఇప్పటి వరకు మీరు ఒక పర్సన్ ఉన్నట్టు కూడా నాకు తెలీదు, అప్పుడే పర్సనలా? అంటే అది మీరు ఒకసారి రండి, చెప్తాను కదా. అబ్బా వదిలేటట్టే లేడు. సరే చెప్పండి, ఏం మాట్లాడాలి? నేను మీకోసం ఈ కంపెనీలో జాయిన్ అయ్యాను. నా కోసమా? నేనేం చెప్పలేదే జాయిన్ అమ్మని చెప్పి. అదేనండి, మీరే అన్నారు కదా ఆ రోజు ఏ కంపెనీ తెలుసుకోమని. నేనా? ఎప్పుడు? అసలు మీరెవరో కూడా నాకు తెలీదు. సరే 1 మినిట్. ఎందుకు తీస్తున్నావు? నీకు హరుమా ఉందని చెప్పావు కదా.
నేనండి, రామ్, అక్కినేని రామ్. ఏయ్, నువ్వా? నేనేదో సరదాగా అంటే నువ్వేంటి నిజంగా వచ్చేసావు? అయినా నేను ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాను నీకెలా తెలుసు? నా 8th సెన్స్ చెప్పింది. మరి నీకు జాబ్ ఎలా వచ్చింది? అంటే ముందు నుంచి కూడా నేను ఆఫీస్ ఎంప్లాయీనే. మధ్యలో బిజినెస్ వర్క్స్ వల్ల రావడం కుదరలేదు. మరి మాస్క్ ఎందుకు కట్టుకున్నావు? అంటే ఆ బక్కోడు ఉన్నాడు కదా, వాడు చూస్తే ప్రాబ్లం అవుతుందని. మరి ఇప్పుడు నేను వెళ్ళి చెప్పేస్తే అతనికి? మీరు చెప్పరండి, నాకు తెలుసు కదా. మాస్క్ సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పింక్ కమెంట్లో ఇచ్చిన లింక్తో ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ డైరెక్ట్గా ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేసి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవడం స్టార్ట్ చేయండి. హరి అప్!